guys, welcome back to my channel. This is Sahiti Nishant. అందరు ఎలా ఉన్నారు? వ్యాలంటైన్స్ డే రోజు మా ఇద్దరు క్యూటీస్ కి 2 సర్ప్రైజెస్ ప్లాన్ చేశాను. సో ఫస్ట్ వచ్చేసి అయాన్ష్ కోసం. అయాన్ష్ అయితే స్కూల్ కి వెళ్ళిపోయాడు. వాడి వచ్చేటప్పటికి ఇలా హౌస్ అంతా రెడీ చేసి పెట్టేశాను. చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాడు అయాన్ష్ దీనికోసం. ఇంకా స్కూల్ నుంచి రాగానే దీన్ని చూసి ఫుల్ హ్యాపీ అయిపోతాడు. అండ్ నెక్స్ట్ మా హస్బెండ్ కోసం 2 గిఫ్ట్స్ తీసుకున్నాను. ఇవైతే నేను ప్యాక్ చేసేసి పెట్టాను. అండ్ ఇంకొక స్పెషల్ గిఫ్ట్ మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసుంటారు. ఆ బొకే కూడా నేనే ప్రిపేర్ చేశాను. ఆ రోజెస్ ఎవ్రీథింగ్ నేనే ప్రిపేర్ చేశాను. సో ఆ బొకే 1 lakh వర్త్ ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. 1 lakh కాదు, 1 lakh కంటే ఎక్కువే ఉంది. సో అదేంటి అనేది మా హస్బెండ్ ఈ గిఫ్ట్ ఓపెన్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. వీడియో కంప్లీట్గా చూడండి. అయాన్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆ గిఫ్ట్ చూసి సూపర్ హ్యాపీ అయిపోయాడు. వాడి రియాక్షన్స్ అన్ని నేను ఒక షార్ట్ వీడియో రికార్డ్ చేసి ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోయింటే ఒకసారి చెక్ చేయండి. ఇంకా వెంటనే వాడి టాయ్స్ అన్ని ఆ హౌస్ లో పెట్టేసుకుని ఫుల్ గా ఆడుకుంటున్నాడు. కొంచెం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యి స్నాక్స్ తినన్నా కూడా లేదు, ఫస్ట్ అయితే ఆడుకోవాలి. జనరల్ గా వ్యాలంటైన్స్ డే అంటే అబ్బాయిలు అమ్మాయిలకి రోజెస్ ఇస్తారు, గిఫ్ట్స్ ఇస్తారు అని అంటారు కదా. సో ఎప్పుడు అమ్మాయిలకైనా ఇచ్చేది, మనం కూడా అబ్బాయిలకి గిఫ్ట్స్ ఇవ్వాలి కదా. సో అందుకనే నేను అయాన్ష్ కోసం అండ్ మా హస్బెండ్ కోసం ఈ గిఫ్ట్స్ అయితే ప్లాన్ చేశాను. వాళ్ళు ఈ గిఫ్ట్ చూసి ఎలా రియాక్ట్ అయ్యారు అనేది ఫుల్ వీడియో చూడండి. చాలా చాలా బాగుంటుంది. ఎలా క్లోజ్ చేయాలా చెప్పు. ఇది ఉంది కదా, లోపల క్లోజ్ చేయకూడదు, గాలి అడగదు. లగే కాలాల్సినా ఇదేం పిచ్చి బుద్ధిలే. డ్రెస్ ఏం చేసుకుంది బాగా స్కూల్ నుంచి వచ్చి డ్రెస్ ఏం చేయాలా వద్దా? దాంట్లో డ్రెస్ ఏం ఎలా చేసుకుంటావు నాన్న? ఇక్కడే డ్రెస్ ఏం చేసుకుని ఇక్కడే బజ్జుంటావా? సరిపోదు, నీ ఇష్టం. అమ్మా ఏంటమ్మా డ్రెస్ ఇస్తే అందులో నుంచి డ్రెస్ ఏం చేసుకుంటావు? ఇంకా అక్కడే ఉంటావు అయితే. హ్యాండ్ వాష్ చేసుకురా. అయాన్ష్ హాయ్, సే హాయ్. Hi guys, welcome to channel. Please subscribe. Papa. How beautiful color, right? Papa. హ్యాండ్స్ టీ-షర్ట్ వెనక్కను అంతాలే. అయాన్ష్ అయితే మాత్రం ఆ హౌస్ వచ్చిన దగ్గర నుంచి ఇంకా అందులోనే ఉంటున్నాడు. స్నాక్స్ అందులోనే తింటాడంట, బ్రేక్ఫాస్ట్ అందులోనే చేస్తున్నాడు, డ్రెస్ చేంజ్ కూడా అందులోనే చేసుకుంటాను అంటున్నాడు. ఇంకా ఈవినింగ్ వాళ్ళ డాడీ ఆఫీస్ నుంచి రాగానే ఫస్ట్ అయితే తనకు వచ్చిన గిఫ్ట్స్ ని వాళ్ళ డాడీకి చూపిస్తున్నాడు. నాన్న నా హౌస్ చాలా బాగుంది కదా, మన ఇద్దరం ఇందులో ఆడుకుందాము, సో నువ్వు కూడా లోపలికి రా అంటున్నాడు. సో ఇక్కడ వాళ్ళ డాడీ ఆ హౌస్ లోకి వెళ్ళడానికి పడే కష్టాలు అనమాట ఇవి. మీరు అడుగుతారు కదా, అక్క మీరు ఎందుకు రెగ్యులర్ గా వీడియోస్ పోస్ట్ చేయట్లేదు అని. ఇంట్లో ఇలాంటి నాటీ రౌడీస్ ఇద్దరు ఉంటే చాలు, మనకు అసలు టైం ఎలా అయిపోతుందో కూడా తెలియదు. హౌస్ ఎవరిది? అయాన్ష్ ఎవరిది హౌస్? నీకు గిఫ్ట్ ఎవరు ఇచ్చారు? రే రే రౌడీ వస్తున్నా, నాకు వస్తారా బయటికి ఇద్దరు? రాబా ఏ రెండు బయటికి, రెండు బయటికి. మీరు వస్తారా రారా బయటికి? మీరు ఇప్పుడు బయటికి వస్తారా రారా? రారా బయటికి, రారా మీరు? రండి బయటికి.
రా అని వెల్కమ్ టు ద వరల్డ్. ఇరుక్కుపోయారు నా కాదు నాని, నువ్వు లోపలికి వచ్చి చెప్తా ఆడ తీస్తాడు. ఆగు. అయ్యో అయ్యాన్స్కి హౌస్ నాన్న చూడు హౌసే లేపేసారు. ఇది అలా రావాలి కదా. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. Thank you. నేను ఓపెన్ చేస్తా. చేద్దుగా కదా ఇంద్రకు. నేను ముందు చూసేయాలని ముందు చూసేయాలని మా డాడీ ఎడకడ మా డాడీ కదా అందుకనే అంట. టు మై బిలవ్డ్ హస్బెండ్. ఏం రాయలేదు నాన్న. You are my strength, my confident. You are my strength, my confident, and my greatest joy. Every moment with you is a memory I treasure. This gift is a symbol of my love and appreciation for all that you do and all that you are. Your support and unwavering love mean the world to me. Thank you for being my partner in every step of this journey and for making life so fulfilling with endless love and gratitude. I love you. I love you. ఓపెన్ చేయి. ఇలా ఓపెన్ చేయి, లేకపోతే నేనే ముందు ఓపెన్ చేస్తాను. అది ఫస్ట్ చేస్తే ఫస్ట్ ముందు చేస్తే స్లోగా మాట్లాడితే నాకు వినపడదా? యాక్చువల్లీ ప్యాకింగ్ చేయకూడదు అనుకున్నా కానీ చేశా. నేను కష్టపెట్టకూడదు అనుకున్నాను. ఏంటి Hey Bliss. అండర్ గ్రౌండ్. అండర్ గ్రౌండ్. Guess what? You are awesome and so is this gift we have. సౌండ్ చేయకు. ఇవన్నీ జస్ట్ థ్యాంక్ యూ కార్డ్స్లే. నాకు కదా జస్ట్ పర్చేస్ చేసినందుకు థ్యాంక్ యూ కార్డ్స్. అది ఆన్ అవ్వదు, బ్యాటరీ పెట్టాలి. ఏడు తాగిచ్చినారు కాదు, డాడీ అమ్మ. అయాన్ష్కి తెలిసింది, నీకు తెలియదు. నేను చూడు జూమ్ చేస్తాను. రియల్ ఆకు ఇది తీయచ్చు పైకి, ఇట్లా వస్తుంది. తీకు అంటే ఈ వుడెన్ది డస్ట్ పడింది కొంచెం, మనం తీసి క్లీన్ చేసుకోవచ్చు. షీట్ కూడా వచ్చేస్తుంది. ఇది కూడా అవమ్మ తీయకూడనా? తీయకూడదేమో, పాడైపోద్ది బయటకు తీస్తే. బాగుందా? చెయ్యి. సరే అదే నాని, నీ మనసు నాకు తెలుసు కదా, అందుకే నేను ఇచ్చేసాను. నీకు ఖాళీ ఉండదని. ఇంకోటి ఏంటో తెలుసా, నువ్వు నాకు గిఫ్ట్ ఇవ్వాలి కదా. ఏది గిఫ్ట్? ఏది నువ్వు గిఫ్ట్ ఇవ్వలేదని నీ పేరు చెప్పి నేనే గిఫ్ట్ కొనుక్కున్నా. నిజంగా అది నాకు ఇచ్చే నాని. అది అందులో ఒక స్పెషల్ ఉంది. అసలు నువ్వు ఎక్స్పెక్ట్ కూడా చేయవు తెలుసా ఈ గిఫ్ట్ ఏంటో. కాదు అదేం చూడు. కళ్ళు మూసుకున్నా. సరే నువ్వంతా ఇది చెప్తా తిప్పకు. ఇది ఉంది కదా, ఇది రియల్ రోజు. ఇది క్యాప్ తీసి అయాన్స్ పట్టుకోకున్నా, కెమికల్స్ ఉంటాయి. జస్ట్ టచ్ అయ్యి వాసన చూడుకో.
రియల్ రోజ్ ఇది. ఓకే, రియలేనా? కానీ ఇది ఎప్పటికీ వాడిపోదు. అవునా? ఏనా జాగ్రత్త, ఎప్పటికీ ఇలాగే ఉంటుంది ఫ్లవర్, ఎన్ని ఇయర్స్ అయినా. చిరిగిద్దా? పీకితే చిరిగిద్ది, పీకి లాగితే అలా అంటావు నువ్వు. పీకిద్దా లాగొచ్చా? అమ్మా అసలు పట్టుకోకూడదు, అది దానికి కెమికల్స్ ఉంటాయి. ఆగాగు, ఈ తిప్పు తిప్పు సరిగ్గా, అట్టు తిప్పు. అబ్బా యాక్టింగ్. చేయింది. నువ్వు ఎలాగో నాకు గిఫ్ట్ ఇవ్వట్లేదు కదా కన్నా, అందుకే నేనే ఇచ్చుకున్నా. నువ్వే ఇచ్చా. ఎక్కడ ఆర్డర్ చేసావు చెప్పు, టక్కని చెప్పు. అది కాదు, సరిపోయారు ఇద్దరు. ఈ రోజు కాదు, ఈ రోజు, ఈ డే, ఈ రోజు, ఈ పువ్వు, ఈ రోజు నీ గురించి తెప్పించా. ఇది అసలు వాడిపోదు, ఇది రియల్ ఫ్లవర్, ఇది అస్సలు వాడిపోదు. ఎక్కడ ఆర్డర్ చేశానా? అంత ఎక్సైట్ అవ్వకలే, నేను ఇవన్నీ ప్యాక్ చేస్తున్న వీడియో కూడా చేశాను. అవునా? నువ్వు యాక్టింగ్ చేశాను. చూస్తావు? అబ్బా ఓహో, నన్ను ఇంకేదో గిఫ్ట్ ఇచ్చినట్టున్నావు. నానా అది వేరే గిఫ్ట్ నానా, ఇది వేరే గిఫ్ట్ నానా, ఇక్కడే ఉంది నానా, ఇదిగో. సారీ, బెస్ట్ విషెస్ కాదు, నీకు విషయం ఏంటంటే దాని మీద ఏం లేదు. Thank you. This is real preserved rose. Don't touch the petals frequently. Store in shaded. కన్నా ఎందుకు అంత కష్టపడతావు? ఇప్పుడు ఎక్కడ ఆర్డర్ చేస్తే ఉంది, ఎక్కడ ఆర్డర్ చేస్తే ఉంది, తీసుకొచ్చాను కదా అని ఇన్స్టాలో గిఫ్ట్లన్నీ పెట్టేసుకుని వాళ్ళ హస్బెండ్ ని అక్కడ నుంచోబెట్టి ఆమె డోర్ లోపలికి వచ్చి మళ్ళీ ఏం తెలియనట్టు డోర్ తీసి వావ్ నా కోసం ఇన్ని గిఫ్ట్స్ తెచ్చావా అంటది. సో అలాగా ఇప్పుడు నేను రెడీ 1 2 3 వావ్ నాని, సర్ప్రైజ్. ఓ సో బ్యూటిఫుల్. సరిగ్గా చూడా చేయండి. సర్ప్రైజ్. వావ్, సరిగ్గా చూడు దాన్ని. సాహితి, నిశాంత్, మనిద్దరమే. నువ్వే చేయించావు పేర్లు? నేనే రాయించా. చిన్న రాయించా, చిన్న. చైన్ అయితే చాలా క్యూట్ గా ఉంది. 2 హార్ట్స్ ఉన్నాయి కదా, ఒక దాని మీద నా పేరు అండ్ ఇంకొక దాని మీద మా హస్బెండ్ పేరు వస్తుంది. వావ్, రెడ్ రిబ్బన్స్ అడిగో ఇట్టేనా? సూపర్ ఉంది. నువ్వు ఎప్పుడైనా గిఫ్ట్స్ ఓపెన్ చేసి ఉంటావు కదా, నువ్వు బొకే ఓపెన్ చేయి. తొంగిది కూడా మళ్ళా ఓపెన్ చేయమన్నా, ఓపెన్ చేయవి ఎందుకు నొక్కి నొక్కి చూస్తా. నాకు ఫస్ట్ టెన్షన్ వస్తుంది నీకు గిఫ్ట్ ఇస్తుంది, పెడతావా నాని? సరిగ్గా నచ్చకపోతే ఓపెన్ చేయి, అలా చేయకూడదు, గెస్సులు చేయకూడదు. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఇందులో ఏం లేదు, ఏముంది అందులో? అది నన్ను ఇసిరేసావు, నిజంగా ఉంది కన్నా. నాకు చెప్పలేదు. అయ్యో నేను ఇచ్చాను కదా. ఇంట్లో కూడా ఉందా?
దీన్ని మొత్తం ఇట్లా ఇట్లా తీసి చూడాలి. గిఫ్ట్లు ఓపెన్ చేస్తుంటారు, బొకే ఓపెన్ చేస్తాను. ఎట్లా ఎప్పుడైనా అనుకున్నావా బొకే ఓపెన్ చేస్తానని? అందులో ఉంది, చిన్నది పెట్టా. ఇది అమెజాన్ కవర్. ఇది దీంట్లో సర్ప్రైజ్. కవర్ అవుతుంది చూసేసరి కావాలి. గుండె ఎంత స్పీడ్ గా కొట్టుకుంటున్నాడు అని. టైం బాంబు కాదు. అమ్మో పెట్టుకోతున్నారా? అంత జీవించు. జాను జాను నిజంగానేనా? డబ్బాలే పెట్టలేవే జానమ్మా, ఎందుకే కొనుక్కోబెట్టి ఎలాగా అలాగే ఉంటుంది. అమ్మా నిజమేనా? నిజమే, ఇదిగో ఫోన్ చేతిలో ఉంది కదా. థ్యాంక్ యూ. చేసావా? అస్సలు బాగుంది. 16 Pro 258 GB. నేను అంటే కలర్ ఆప్షన్స్ నాకు బ్లాకే బాగుంది అనిపించి బ్లాక్ తీసుకున్నా. నీకేమో కలర్ ఆప్షన్స్ ఉన్నాయా? బ్లాకే క్లాస్ నాకు అసలు తీసుకుందాం ఉంది కానీ ఏ కలర్ ఏంటనేమో అనుకున్నా. ఎలా తెప్పించావే? మనం అనుకుంటే అట్లా అయిపోతాయండి. థ్యాంక్ యూ సో మచ్ జాను. అలాగే అదంతే. సర్ప్రైజ్ సస్పెన్స్ సర్ప్రైజ్. ఎక్కడి నుంచి? షాప్ నుంచి. హ్యాపీ, సూపర్ హ్యాపీ. ఎక్స్పెక్ట్ చేసి ఉంటాను కదా అస్సలు. ఏమనుకున్నావు ఇది చూసి? అట్లా అంటే ఏదైనా చిన్న ఫోటో ఫ్రేమ్ లాంటిదని అనుకున్నా. ఇప్పుడు మా నాన్నమ్మకి కొత్త ఫోన్ వచ్చేసింది. హోలా హోలా న్యూ ఫోన్ నాన్నది. నాకైతే అర్థం అవ్వలేదురా. హోలా అంటే అదేదో కంట్రీలో హోలా. మేము వెళ్ళాం కదా యూరోప్ లో. యూరోప్ అంతా హోలా తెలియదు కానీ హోలా అంటారు. చిత్తమ్మ నిజంగా హ్యాపీయా? అసలు నచ్చింది కదా. ఓకే నా లైఫ్ లో మోస్ట్ ఎక్స్పెన్సివ్ థింగ్ నీకు తెలియకుండా చేయడం. దీనికంటే ఎక్స్పెన్సివ్ ఇచ్చాను కదా బైక్. ఈ బైక్ థండర్బర్డ్. కానీ నాకు ఎంత టెన్షన్ అయిందో తెలుసా. అంటే నీకు చెప్పకుండా అంత కాస్ట్ ఎట్లాగా చెప్పాలి. సీక్రెట్, నేనే పే చేసుకుంటా. చెప్పను. నీదే కన్నా. అది చిత్తం ఇంకా షాక్ లోనే ఉన్నావా? గిచ్చనా? నేను గిచ్చలేదు ఇంకా. చిన్న చిన్న అయాన్ష్ నాని సే బాయ్ అందరికి.
Bye guys. Good night guys. ఐ లవ్ యూ ఆల్ చెప్పు. I love you all. Kiss you all. క్రిషి హ్యాపీ వ్యాలంటైన్స్ డే వన్స్ అగైన్. Thank you. లవ్ యూ. Thank you. లవ్ యూ. Love you. ఏగో ఇలా, ఇది చిన్ని కన్నా కాదు, ఇది పెద్ద కన్నా, ఇది చిన్ని కన్నా. ఐ లవ్ యూ. నేను ప్లాన్ చేసిన సర్ప్రైజెస్ అన్నీ వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత డిన్నర్కి అయితే వచ్చాము. మేము ఫ్యామిలీ అంతా కలిసి టైం స్పెండ్ చేసి చాలా డేస్ అయిపోయింది. ఒకటి తను ట్రిప్కి వెళ్ళారు, ట్రిప్కి వెళ్ళే ముందు బిజీ ఉన్నారు, అండ్ ట్రిప్ నుంచి వచ్చిన తర్వాత వర్క్తో చాలా బిజీగా ఉన్నారు. సో ఒక స్పెషల్ డే కాబట్టి కొంచెం సేపు ఫ్యామిలీ అంతా కలిసి టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది అని డిన్నర్కి వచ్చాము. మనమందరం జనరల్గా ఫుడ్ ఎలా తింటాం, ప్లేట్లో కర్రీ రైస్ వేసుకొని మిక్స్ చేసుకొని తింటాం కదా, కానీ ఇక్కడ అయాన్ చూడండి ఏం చేస్తున్నాడో. స్పూన్లో రైస్ వేసుకుని కర్డ్ వేసుకుని ఫోర్క్తో అవి రెండు కలిపి తింటున్నాడు. అదేంటి అయాన్ష్ అలా తింటున్నావు అంటే అలానే తినాలంట, స్పూన్లో అలా కలుపుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందంట. ఇలాంటి ఐడియాస్ అన్ని అయాన్ష్కే వస్తాయి. నేను ఇచ్చిన సర్ప్రైజెస్కి అయితే మా హస్బెండ్ ఫుల్ హ్యాపీ అయిపోయారు. మెయిన్గా ఐఫోన్ గురించి మీరు చూసే ఉంటారు కదా, తను ఫుల్ షాక్లో ఉన్నారు అండ్ ఎంత హ్యాపీగా ఉన్నారో తన ఫేస్లో మీకు తెలుస్తుంది. ఫోన్ కోసం తను ఎందుకు అంత సర్ప్రైజ్ అయ్యారు అంటే, జనరల్గా నేను తనకి చెప్పకుండా ఒక 500 రూపీస్ కూడా ఖర్చు పెట్టను అనమాట. ఇన్ కేసు ఖర్చు పెట్టాల్సిన సిచ్యువేషన్ ఉంటే వెంటనే తనకి చెప్తాను ఖర్చు పెట్టిన తర్వాత అయినా. అలాంటిది ఇంత కాస్ట్లీ గిఫ్ట్ తనకి తెలియకుండా నేను పర్చేస్ చేసి అరేంజ్ చేశాను కదా, సో ఆ విషయంలో ఫుల్ షాక్ అయ్యారు. తను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇంకొకటి, తను ఒక 2 months నుంచి ఫోన్ తీసుకుందాం అనుకుంటున్నారు కానీ అలా డిలే చేస్తున్నారు. సో తను ఎంతో ఇష్టంగా కావాలనుకున్న గిఫ్ట్ని నేను సర్ప్రైజ్గా ఇచ్చేసరికి ఫుల్ హ్యాపీ అయిపోయారు. ఒక పక్క షాక్, ఇంకో పక్క హ్యాపీనెస్, మిక్స్డ్ ఫీలింగ్స్ అనమాట నైట్ అంతా. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా అదే ఫీల్తో ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్, నాకు చాలా మంచి గిఫ్ట్ ఇచ్చావని. నేనైతే చాలా టెన్షన్ పడ్డాను తను ఫోన్ ఓపెన్ చేసి చూసేంత వరకు, ఎందుకంటే తనకి తెలియకుండా అంత హ్యూజ్ అమౌంట్ నేను పర్చేస్ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం. సో అందుకని చాలా టెన్షన్ అనిపించింది. బట్ ఫైనలీ తన హ్యాపీనెస్ని చూసిన తర్వాత వర్త్ ఇట్ అనిపించింది. అండ్ ఎప్పుడు అబ్బాయిలే మనకి రోజెస్ ఇవ్వాలి, అబ్బాయిలే మనకి గిఫ్ట్స్ ఇవ్వాలా చెప్పండి, మనం కూడా వాళ్ళని సర్ప్రైజ్ చేయాలి కదా. సో అందుకనే ఈ వ్యాలంటైన్స్ డేని ఇలా ప్లాన్ చేశాను వాళ్ళిద్దరి కోసం. అండ్ ఈ వీడియోలో జస్ట్ వాళ్ళ రియాక్షన్స్ వరకు మాత్రమే పెట్టాను, ఎందుకంటే వీడియో చాలా లెంగ్దీ అయిపోతుంది. అయాన్ష్కి ఇచ్చిన గిఫ్ట్ గురించి కానీ లేదా మా హస్బెండ్కి ఇచ్చిన గిఫ్ట్స్ గురించి కానీ కంప్లీట్ డీటెయిల్స్ కావాలి, లింక్స్ కావాలి అనుకుంటే కనుక నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కింద. వాటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ చెప్తూ ఇంకొక వీడియో చేస్తాను. అండ్ రోజెస్తో ఒక బొకే చేశాను కదా, అది కంప్లీట్గా హ్యాండ్మేడ్, నేనే ప్రిపేర్ చేశాను. అది కూడా ఎలా ప్రిపేర్ చేశాను అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా క్యూట్ సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. మీరు చూపిస్తున్న లవ్కి థ్యాంక్ యూ సో మచ్.